గీత గోవిందం సినిమా విజయ్ కెరీర్ పరంగాను అలాగే రష్మిక కెరీర్ పరంగా కూడా ఇద్దరికి బాగా హెల్ప్ అయినటువంటి సినిమా. చాలా పెద్ద విజయం సాధించింది అది. ఆ సినిమా తర్వాత పుష్పలోకి వెళ్ళిపోయిన తను అలాగే మధ్యలో డియర్ కామ్రేడ్ అని ఒక సినిమా కూడా చేశారు వీళ్ళిద్దరూ కలిసి. ఈ జర్నీలో వీళ్ళిద్దరి మధ్య ఒక అనుబంధం ఏర్పడింది అనేది ఈ ఈ పెళ్లి కథకి ప్రేమ కథకి పునాది. ఈ పునాది మీద కట్టినటువంటి భవంతే ఆ ప్రేమ కావచ్చు, ఈ పెళ్లి కావచ్చు. ఇది నిజమైనప్పటికీ ప్రపంచానికి అవసరం లేని వ్యవహారం. ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండాలి అని అనుకున్నప్పుడు అది పూర్తిగా వారి వ్యక్తిగతం అయినప్పటికీ ఎందుకు పెళ్ళి లేకపోతే ఎంగేజ్మెంట్ ఇది ఎందుకు ప్రకటిస్తారు, ఎందుకు బహిరంగంగా చేస్తారు అంటే వేరే వాళ్ళు ఇంకొక రకంగా అనుకోకుండాను లేకపోతే వీళ్ళిద్దరూ ఎందుకు తిరుగుతున్నారు అని అనుకోకుండా ఉండటం కోసం మాత్రమే, ప్రపంచానికి చేయటం కోసమే పెళ్ళి అనే తంతు ఉంటుంది తప్ప మరొకటి కాదు. కళ్యాణ మంత్రాల్లో కూడా దాదాపు ఇదే కంటెంట్ ఉంటుంది.